హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. టేక్ ఇట్ ఈజీ పాలసీ వల్ల బోలెడన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణగా మీకు చిన్న స్టోరీ చెప్తా వినండి. అనగనగా ఒక కింగ్డమ్, దానికో రాజావారు ఉన్నారు. వన్ ఫైన్ డే ఆ కింగ్కి బాగా ఆకలేసింది. ఆయన పక్కనే పళ్ళ నిండా యాపిల్స్ ఉన్నాయి, నైఫ్ కూడా ఉంది. లేట్ ఎందుకు అనుకుని ఆ కింగ్ ఓ పండు అందుకున్నాడు. నైస్గా నైఫ్తో ఒక స్లైస్ కోయబోయాడు. అంతే, యాపిల్తో పాటు ఆయన చేతి వేలికి ఒక ఘాటు పడింది. బొటబొట బ్లడ్ కారింది. దెబ్బకి హంగ్రీ కింగు గావు కేక పెట్టాడు. మంది మార్బలంతో పాటు ఆయన మినిస్టర్ కూడా క్షణాల్లో అక్కడికి వాలిపోయాడు. రాజాగారి చేతికి మందేసి బ్యాండేజ్ కట్టారు. ఆ తర్వాత ఆ మినిస్టర్ మహాశయుడు, మహారాజా అంతా మన మంచికే అనుకోండి అన్నాడు ఓరడింపుగా. అసలే మంట మీద ఉన్నాడేమో. రాజుగా మాటలు అస్సలు నచ్చలేదు. నాకు గాయమైతే మంచి అనుకోమంటావా అని మండిపడ్డాడు. ఆ మినిస్టర్కి డెత్ పెనాల్టీ వేయమని ఆదేశిస్తాడు. భటులు ఆయన్ను బందీఖానాకి లాక్కుపోతారు. వెరీ నెక్స్ట్ డే మన రాజావారు వేట కోసం డీప్ ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ కాన్నిబాల్స్ అంటే నరమాంస భక్షకులు దాడి చేసి రాజుని బంధిస్తారు. ఆయన్ని తమ దేవతకి బలివ్వాలని అనుకుంటారు. అయితే అతని చేతికి కట్టుకట్టి ఉండడాన్ని అబ్జర్వ్ చేస్తారు. తమ దేవతకి బలిచ్చే వారి ఒంటిపై ఇంజురీస్ ఉండకూడదన్నది వాళ్ళ నియమం. చేతి గాయం కారణంగా రాజుని వదిలేస్తారు. దీంతో బతుకు జీవుడా అనుకొని రాజు తన కింగ్డమ్కి చేరతాడు. అంతా మన మంచికే అని తన మినిస్టర్ ఎందుకన్నాడో అప్పుడు బోధపడుతుంది ఆ రాజుకి. తక్షణం మంత్రిని రిలీజ్ చేయించి తనకి కనువిప్పు కలిగించిన ఉదంతాన్ని షేర్ చేసుకుంటాడు. అంతా మన మంచికే అన్న మాటలో ఇదండి అసలు పరమార్థం.